ఈ భూమి మీద ఎన్ని తరాలు మొదటి మనిషి ఆదాము మొదలుకుంటే ఈ క్షణము వరకు ఈ ప్రపంచంలో అడుగు పెట్టిన వాళ్ళు ఎంతమంది, వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది. అలా వెళ్ళిపోయిన వాళ్ళలో ఎందరో ధనవంతులు ఉన్నారు, ఎందరో రాజులు ఉన్నారు, ఎందరో చక్రవర్తులు ఉన్నారు, ఎందరో అధికారులు ఉన్నారు, ఎందరో బలవంతులు ఉన్నారు, ఎందరో బలహీనులు ఉన్నారు. అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోవటం మనం చూడటం లేదా? అందరూ మట్టిలో పెట్టబడటం మనకు తెలియదా? మరి అందరూ వెళ్ళిపోతున్నప్పుడు నువ్వుంటావా, నేనుంటావా, ఎవరుంటారు? దేవుడు చెబుతున్నాడు, ఒరేయ్ మీరు పరదేశులు ఈ భూమి మీద యాత్రికులు. ఇదిగో సూర్యుని అందుకే మీకు చూపిస్తున్నాను, సూర్యుడు అందుకే తూర్పున ఉదయింప చేస్తున్నాను. ఒకే చోట పెట్టొచ్చు నేను. నో, సూర్యుని ఎందుకు తూర్పున ఉదయింప చేస్తున్నాను, ఎందుకు పడమర కాకుండా అస్తమిస్తున్నాను, మరల ఎందుకు ఈ కార్యక్రమం జరుగుతుందో తెలుసా? అది చూస్తున్నప్పుడైనా కానీ నీకు జ్ఞాపకం రావాలి. ఇవన్నీ ఎందుకు జరిగిస్తున్నాను ఈ ప్రకృతిలో తెలుసా? మీకు ఒక పాఠం. మీరు కూడా ఈ లోకానికి చెందిన వారు కారు, మీరు పరలోకానికి చెందిన వారు. అది పరలోకం అనేది మీ స్వదేశం. మీ స్వదేశమైన పరలోకాన్ని మీరు విడిచి కొద్ది కాలం ఒక యాత్రికులుగా ఈ భూమి మీదకి మీరు వచ్చారు. వచ్చిన మీరు మరలా తిరిగి అక్కడికి రావడానికి మీరు సిద్ధపడాలి. అక్కడికి రావాలి అంటే మీకు జ్ఞాపకం ఉండాలి కదా. ముందు మీరు విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ లోకం మీకు జ్ఞాపకం ఉండాలి. అందుకే మర్చిపోయారు. అందుకే 2000 సంవత్సరాల క్రితం మరలా యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి తండ్రి పంపాడు.